హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ముందు డబాకా ఛానల్కి. 8వ తరగతిలో 14వ పాఠం పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగం దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది. ఇందులో పార్లమెంటు చట్టాలు చేసే అత్యున్నత సంస్థ. ప్రతి రాష్ట్రంలో శాసనసభ సభ్యులు ఆ రాష్ట్రాలకు పట్టాలను చేస్తారు. ప్రతి రాష్ట్రంలో శాసనసభ సభ్యులు ఆ రాష్ట్రాలకు చట్టాలను చేస్తారు. కొన్ని అంశాలపైన మాత్రమే రాష్ట్రాలు తమ స్వంత చట్టాలను చేస్తాయి. శాసనసభలు చేసిన విధానాలు అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉంటారు. 1986లో జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించినది. 1986లో విద్యకు సంబంధించిన కార్యక్రమాలకు అది ఈనాటికి మార్గదర్శకత్వంగా పనిచేస్తుంది. 2009లో పార్లమెంటు ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని చేసింది. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. టైం అస్సలే లేదు, ఫుల్ బిజీగా ఉంది రిప్లై ఇవ్వడానికి. అయినా నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు రాసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన వీడియోని మాత్రం లైక్ చేయండి. పార్లమెంటు చేసిన చట్టాలను దేశాన్ని పరిపాలించే ప్రభుత్వాలు అమలుపరుస్తుంది. పార్లమెంటు ప్రభుత్వము జవాబుదారీగా ఉంటుంది. ప్రభుత్వ ఆదాయ ఖర్చులను కూడా పార్లమెంటు ఆమోదిస్తుంది. ప్రతి సంవత్సరము పార్లమెంటు ఆమోదం నిమిత్తము ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను సమర్పిస్తుంది. పార్లమెంటుకు 2 సభలు ఉంటాయి. అవి ఒకటి రాజ్యసభ, లోక్సభ. లోక్సభ సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు. వీటినే ప్రత్యక్ష ఎన్నికలు అంటారు. లోకులందరూ లోక్సభ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అంటే లోకులంటే ప్రజలతోటి, ప్రజలతోటి ఎన్నుకోబడతారు. ప్రత్యక్ష ఎన్నికలు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు. వీటినే పరోక్ష ఎన్నికలు అంటారు. ఓకే. రాజును పరోక్షంగా, లోకులే. రాజ్యసభలో అత్యధికంగా 250 సభ్యులు ఉండవచ్చు. రాజ్యసభ రాష్ట్రాల శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. రాజ్యసభలో సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. రాజ్యసభలో ఏమవుతారు? 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యులు పదవీ కాలం ముగుస్తుంది. ఓకే. వారి స్థానంలో కొత్త వాళ్ళను ఎన్నుకుంటారు. సో రాజ్యాంగం ప్రకారం అనేక విషయాలలో లోక్సభకు అత్యున్నత అధికారాలు ఉంటాయి. ఏ సాధారణ చట్టాన్నైనా ఉభయ సభలు ఆమోదించాలి. కానీ 2 సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు. లోక్సభలో ఎక్కువ సభ్యులు ఉంటారు. కావున ఇటువంటి సమావేశంలో వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారాలున్నాయి. ప్రభుత్వ బడ్జెట్ని కానీ, డబ్బుని సంబంధించిన ఏ ఇతర చట్టాన్ని కానీ లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దానిని తిరస్కరించడానికి వీలు లేదు. సో మంత్రిమండలిని లోక్సభ నియంత్రిస్తుంది. మంత్రిమండలిని ఎవరు నియమిస్తారు? లోక్సభ నియంత్రిస్తుంది. లోక్సభలో అధిక శాతం సభ్యుల ఆమోదం పొందిన వ్యక్తే ప్రధానమంత్రిగా నియమితులు అవుతారు. లోక్సభలో అధిక శాతం సభ్యుల ఆమోదం పొందిన వ్యక్తే ప్రధానమంత్రిగా అవుతారు. సో మీకు పథకాల గురించి ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు గ్రూప్ 2 ఈరోజు నిన్న అయింది కదా, అందులో కూడా పథకాల గురించి ఫుల్ వచ్చినాయి. కాబట్టి నేను ఇందులో లింక్ ఇస్తాను. నేను వద్దంటే వచ్చే ప్రశ్నలో థంబ్నెయిల్తో వీడియో ఉంది. మంచి కామెడీగా మంచిగా ఉంది. 1,00,000 మంది చూశారు దాన్ని. సో ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. తప్పకుండా డిఎస్సికైనా టెట్కైనా ఖచ్చితంగా పథకాలు వస్తాయి. 1, 2 వద్దంటే కూడా వస్తాయని థంబ్నెయిల్ పెట్టిన. మీరు మాత్రం తప్పకుండా చూడండి. ఓకే. నేను లింక్ ఇందులో ఇస్తాను. ఓకేనా. 2011 గురించి కూడా జనాభా లెక్కలు. రాష్ట్రం సంఖ్య ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారా? ఒకసారి చదవన్నా చూద్దాం.
రాష్ట్రం ఈ తర్వాత మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందే. రాజ్యసభకు ఈ అధికారం లేదు. సో సాధారణంగా లోక్సభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభకు 6. 25 సంవత్సరాల వయసు అంతకు పైన వయసు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభ సభ్యుడు కావచ్చు. 18 సంవత్సరాలు అంతకు పైన వయసు ఉన్న పౌరులందరికీ ఓటు హక్కు ఉంటుంది. లోక్సభకు 545 సీట్లు. లోక్సభకు ఈ లోకులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీటికి. రాజ్యసభ ఏంటన్నారు? రాజ్యసభ చెప్పండి. రాజ్యసభకి ఏంటన్నారు? 250. దీనికేమో 445. ఇది ఎక్కువ ఉంటుంది లోక్సభలో. ఓకే. రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలను నియోజకవర్గాలుగా విభజిస్తారు. వీటి నుండి లోక్సభ సభ్యులు ఎన్నిక అవుతారు. రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను నియోజకవర్గాలుగా విభజిస్తారు. వీటి నుండి లోక్సభ సభ్యులు ఎన్నికవుతారు. ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉంటే మేఘాలయలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్లో 1 నియోజకవర్గం ఉంది. సో షిరాయి ఎట్లుంది? ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. మేఘాలయలో మొత్తం ఎన్ని ఉన్నాయి? మేఘాలయలో 2 ఉన్నాయి. ఇక తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో 1 నియోజకవర్గమే ఉంది. ఇగో చండీగఢ్లో ఒకటే నియోజకవర్గం ఉంది. 1 నియోజకవర్గం. ఓకే. మేఘాలయాలు 2. మేఘాలలో ఇద్దరు కలిసి మేఘాలలో పోతుర్రు అని గుర్తుపెట్టుకోరు. మేఘాలలో తేలిపోతుంటే అని ఇద్దరు అంటే 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. 80. చండీగఢ్ ఒకటే ఉంది. రాష్ట్రాలు నియోజకవర్గాలు మొత్తం లోక్సభ నియోజకవర్గాలు 543. జనరల్ ఇక్కడ ఏమో ఉంది కదా. 2 నామినేటెడ్ సీట్లతో సహా. ఓకే. ఇది చదవలే. 2 నామినేటెడ్ సీట్లతో సహా ఉన్నాయి. 45. 545 గుర్తుపెట్టుకుంటే అయిపోయి సంఖ్య. 545. ఓకే. 545. రాష్ట్రాలు నియోజకవర్గాలు మొత్తం లోక్సభ నియోజకవర్గాలు 543. జనరల్ 423. రిజర్వ్డ్ ఎస్సీ 84. రిజర్వ్డ్ ఎస్టీ 47. ఓకే. ఇది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 25. అరుణాచల్ ప్రదేశ్ 2. అస్సోం 14. బీహార్ 40. ఛత్తీస్గఢ్ 11. గోవా 2. గుజరాత్ 26. హర్యానా 10. హిమాచల్ ప్రదేశ్ 4. జార్ఖండ్ 14. కర్ణాటక 28. కేరళ 20. మధ్యప్రదేశ్ 28. మహారాష్ట్ర 48. మణిపూర్ 2. మేఘాలయ 2. మిజోరాం 1. నాగాలాండ్ 1. ఒడిశా 21. పంజాబ్ 13. రాజస్థాన్ 25. సిక్కిం 1. తమిళనాడు 39. తెలంగాణ 17. త్రిపుర 2. ఉత్తరాఖండ్ 2. ఉత్తరాఖండ్ 5. ఉత్తరప్రదేశ్ 8. ఆరోహణ అవరోహణ క్రమం అంటాడు. గ్రూప్ 2లో కూడా గవే ఇచ్చిండు. ఆరోహణ అవరోహణ ఇది ఇచ్చిండు అనుకోండి. ఇప్పుడు పెద్ద నుండి చిన్న అవరోహణ నేను మీకు ఎన్నోసార్లు చెప్పిన, అన్ని వీడియోలో చెప్తున్నాను. 1, 2, 3, 4 ఆరోహణ అవరోహణ అనే దానిపైన క్లారిటీ లేకపోతే క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే ఆరోహణ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆరోహణ అనేది 4 అక్షరాలు, అవరోహణ అనేది 5 అక్షరాలు. 1, 2, 3, 4, 5. సో ఈ 5 ఉన్నది కాబట్టి ఇది పెద్దది, ఈ 4 ఉన్నది కాబట్టి చిన్నది. ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఆరోహణ అంటే చిన్నది కాబట్టి చిన్న నుండి పైకి. అవరోహణ అంటే ఇప్పుడు అవరోహణ వాడి దేనికి ఇచ్చిండో చూసి. అవరోహణ అంటే ఉత్తరప్రదేశ్ నుండి మిజోరాం, నాగాలాండ్ 1 వరకు. ఇవైతే గుర్తుపెట్టుకోరు. అవరోహణ వా ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా వచ్చినందుకు 5 అక్షరాలు. 5 అక్షరాలు అంటే పెద్దది. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయరి. ఓకే. పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ 6. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు 1. చండీగఢ్ 1. దాదానగర్ హవేలీ 1. లక్షద్వీప్ 1. పాండిచ్చేరి 1. ఢిల్లీ 7. ఢిల్లీలో 7 ఉన్నాయి. రాష్ట్రపతిచే నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్లు 22.
ఓకే. రాష్ట్రపతిచే నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్లు ఇద్దరు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం. ఎన్నికలు ఎవరు ఏర్పాటు చేస్తారు? ఇంతకుముందు వచ్చింది ఇది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఓకే. 1951-52లో మొదటి ఎన్నికలు జరిగాయి. 1950 ఇక 51లో జరిగిన మొదటి ఎన్నికలు గుర్తుపెట్టుకోరు. 50 అంటే కరెక్ట్ రౌండ్ ఫిగర్ కదా. 51, 52 జరిగాయి. ఈ ఎన్నికల నిర్వహణకు 4 నెలలు పట్టింది. సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఈ ఎన్నికలు జరిగాయి. 1951-52 ఎన్నికలు చీకటిలో ముందుకు దూకటం వంటిది. 1951-52 ఎన్నికల్లో ఎంతమంది? 1951-52 ఎన్నికల్లో 17,30,00,000 మందికి ఓటు హక్కు ఉంది. ఇందులో చాలామంది మొదటిసారి ఓటు వేశారు. 1951-52 ఎన్నికల సమయంలో 2,24,000 పోలింగ్ కేంద్రాలు, 25 లక్షల ఉక్కు బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేశారు. సుమారు 62 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. 62 కోట్ల బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. ఇంచుమించు 10 లక్షల మంది అధికారులు ఎన్నికలను పర్యవేక్షించారు. 1951-52 ఎన్నికల్లో దేశం మొత్తం మీద 17,500 అభ్యర్థులు పోటీ చేశారు. 17,500 అభ్యర్థులు పోటీ చేశారు. మొదటి లోక్సభకు 489 సభ్యులు ఎన్నికయ్యారు. 1951-52 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళల్లో 46% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల్లో 40% మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 1996లో ఎన్నికల్లో నిరక్షరాస్యులు, పేదలు అయిన ప్రజల్లో 61% ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే పట్టణాలలో 53 మంది మాత్రమే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు హక్కును ఉపయోగించుకున్న ఓటర్ల శాతం. ఈ ఓటర్ల శాతం 52లో 46, 77లో 48, 62లో 55, 67లో 61, 71లో 55, 77లో 60, 80లో 57, ఇంకా తక్కువ ఎక్కువ 85లో 64, 89లో 62, 91లో 56, 96లో 58, 98లో 62, 99లో 59, 24లో 58. ఏ సంవత్సరంలో ఎక్కువ ఉన్నది చూసి చేయండి. ఏ సంవత్సరంలో ఎక్కువ ఉందో జర రాయరా. కామెంట్ బాక్స్లో రాస్తే వెనుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఉంది కదా, ఇది బుక్లో ఇంతే ఉంది. ఇక ఇది చూసి ఏళ్ళలో ఎక్కువ ఓటర్ల శాతం అయిందో రాయండి. తక్కువ ఎక్కువ ఎప్పుడైందో మీరు ఆన్సర్ రాస్తే అది మనకు గుర్తుండిపోతుంది. ఆన్సర్స్ చేయాలండి. నేను చెప్పినవి చెప్తూనే లేరు. నేను ఈజీ ఆన్సరే. మీరు ఎంతో యాక్టివ్గా అందులో కావాలి, పార్టిసిపేట్ కావాలని చెప్తున్నా. మీరేమో అలా చేస్తలేరు. 2014 లోక్సభకు ఎన్నికకు సంబంధించిన వివరాలు. 2014 పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య 543. మొత్తం ఓటర్లు ఎంతమంది? పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 8,251. పోటీ చేసిన పురుషుల అభ్యర్థుల సంఖ్య 89%. పోటీ చేసిన మహిళా అభ్యర్థులు 11%. ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య 9,30,000. ధారావత్తు కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య 7,000. పోలింగ్ సిబ్బంది లక్షణం 1 కోటి. పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య 464. కేంద్రం మాత్రం చేసే చట్టాలు కేంద్ర జాబితా కేంద్రకు వస్తాయి. ఈ చట్టాలు దేశం అంతటికీ వర్తిస్తాయి. డబ్బులు, బ్యాంకుకు సంబంధించిన ఏ చట్టం అయినా పార్లమెంటు మాత్రమే చేస్తుంది. టెలిఫోన్, తపాలా వ్యవస్థకు ఉమ్మడి నియంత్రణలు ఉంటాయి. సైన్యం, రక్షణకి సంబంధించిన అన్ని చట్టాలను పార్లమెంటు మాత్రమే చేస్తుంది. రాష్ట్రాల శాసనసభలు మాత్రమే చేసే చట్టాలను రాష్ట్ర జాబితా కిందకు వస్తాయి. రాష్ట్రంలో అమ్మకం, కొనుగోలుపై అమ్మకం పన్ను విధిస్తారు. అమ్మకం, కొనుగోలుపై అమ్మకం పన్ను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరు. అమ్మకం, కొనుగోలుపై అమ్మకం పన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ పన్ను. రాష్ట్రంలో అమ్మకం, కొనుగోలుపై అమ్మకం పన్ను విధిస్తారు. సో రాష్ట్ర సరిహద్దుల్లోపు సరైన రోడ్డు రవాణా మార్గాలు ఉండేలా చూసే బాధ్యత రాష్ట్రాలది. వ్యవసాయం, సాగునీరు, పోలీసులు, వైద్య సేవలు మొదలైనవి రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. వ్యవసాయం, సాగునీరు, పోలీసు, వైద్య సేవలు మొదలైనవి. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండూ చేసిన చట్టాలు ఉమ్మడి జాబితాకు వస్తాయి. విద్యా విధానం అన్నది ఉమ్మడి జాబితా.
విద్యా విధానం ఏంటిది? ఉమ్మడి జాబితా. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కర్మాగారాలు లేదా పరిశ్రమలు, విద్యుత్ కార్మికులు వంటి విషయాలపై చట్టాలు చేస్తాయి. అయితే ఈ విషయంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ 2 పరస్పర విరుద్ధ చట్టాలు చేస్తే రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం కాకుండా పార్లమెంటు చేసిన చట్టమే వర్తిస్తుంది. అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. రాష్ట్రపతి లేని పక్షంలో ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వహిస్తారు. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి వాటిపై సంతకం చేసి ఆమోదం తెలిపిన తర్వాతే ఆ చట్టం అమలులోకి వస్తుంది. పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ నుంచి మంత్రివర్గ సభ్యులను ప్రధానమంత్రిని ఎంపిక చేస్తారు. పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ నుంచి మంత్రివర్గ సభ్యులను ప్రధానమంత్రిని ఎంపిక చేస్తారు. పార్లమెంటుకు 2 అధికారాలు ఉంటాయి. అవి శాసనాధికారము, కార్యనిర్వహణ అధికారం. కార్యనిర్వహణ అధికారిగా రాష్ట్రపతి ఉంటాడు. ప్రధానమంత్రి మంత్రివర్గం అన్ని మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తుంది. భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతి రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు. ప్రధానమంత్రి మంత్రివర్గ సభ్యుల సలహా ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటారు. మంత్రివర్గ సభ్యుల సలహా. ప్రధానమంత్రిని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్సభలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న ఒక వ్యక్తి, పార్టీ లేదా పలు పార్టీల సంకీర్ణ నేతను రాష్ట్రపతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గంగా ప్రధాన మంత్రివర్గము క్యాబినెట్ పనిచేస్తుంది. ఇది చట్టాలను అమలు చేస్తుంది. చట్టాలను అనుగుణంగా దేశాన్ని పరిపాలిస్తుంది. 1952 మొదటి లోక్సభ ఎన్నికల్లో మొత్తం సీట్లు 489 ఉండగా కాంగ్రెసు 364, కమ్యూనిస్టు మిత్ర పార్టీలు 22, సోషలిస్టులు 12, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 9, జనసంఘ్ 3, హిందూ మహాసభ 4, రామరాజ్య పరిషత్ 3, ఇతర పార్టీలు 30, స్వతంత్రులు 41 సీట్లు సాధించారు. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మీకు లెసన్లో చదివిన కన్ఫ్యూజ్ ఉన్నా లేకపోతే పాయింట్లో కన్ఫ్యూజ్ ఉన్నా ఇక ఇక్కడ మాత్రం క్లారిటీ వస్తుంది. తప్పకుండా రివిజన్ అయితే ఇవి మాత్రం బిట్స్ మాత్రం వదిలేయకండి. పాయింట్ టు పాయింట్ చదవాలనిపించకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఒక్కొక్క లెసన్కి 80, 70, 40, 50 ఉన్నాయి. అంటే ఎంత ప్రాక్టీస్ అవుతుంది దానిలోకి వెళ్ళి. సో ప్రాక్టీస్. ఏ సంవత్సరంలో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది? ఏది? 1986. అన్నిటికంటే ముఖ్యమైన మంత్రి మండలిని నియంత్రించేది ఎవరు? బి. లోక్సభ. దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది రాజ్యాంగం. కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఎవరు? రాష్ట్రపతి. 2014 సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పాల్గొన్నాయి? ఎన్ని? బి. 464. 464. మన పార్లమెంటు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను బాలల హక్కు అనే చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది? 2009. భారతదేశంలో చట్టాలు చేసే అత్యున్నత స్థానం ఎవరిది? బి. పార్లమెంటు. పార్లమెంటుకు ఎన్ని సభలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. రాజ్యసభలో అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? 9వది. రాజ్యసభలో పెద్దల సభ. రాజ్యసభ పెద్దల సభ. ఇది 9వది. ఎంత? సి. 250. ఈ క్రింది వాటిలో ఏది ఉమ్మడి జాబితా కిందకు వస్తుంది? ఏది వస్తుంది? డి. విద్య. 2 సభల మధ్య తేడాలున్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకుంటారు. సి. ఉభయ సభల సంయుక్త. రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు ఎన్నో వంతు సభ్యులు పదవీకాలం ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త వాళ్ళను ఎన్నుకుంటారు. బి. 1/3. లోక్సభకు రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు? ఇద్దరిని. ఏ. 2. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య, పురుష అభ్యర్థుల శాతం, మహిళా అభ్యర్థుల శాతాలు వరుసగా. ఇగో డి. ఇగో ఇది. ప్రధానమంత్రిని ఎన్నుకునేది ఎవరు? ఏ. లోక్సభ సభ్యులు. మంత్రి వర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ఏమైతుంది? ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి. లోక్సభ కాలపరిమితి ఎంత? లోక్సభది 17వది. ఏ. 5 సంవత్సరాలు. లోక్సభ. 2014 సంవత్సరంలో ఎన్ని నియోజకవర్గాలలో లోక్సభ ఎన్నికలు జరిగాయి? 18వది. బి. 543.
సో 1951-52లో జరిగిన మొదటి ఎన్నికల నిర్వహణకు ఎన్ని నెలల సమయం పట్టింది? డి 4 నెలల సమయం. లోక్సభలో ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి? డి 545 లోకులు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని దేశాధిపతినైన ఈయన పేరు మీద తీసుకుంటారు. బి రాష్ట్రపతి. లోక్సభకు పోటీ చేయు వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? డి 25 సంవత్సరాలు. లోక్సభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండాలి. ఇంకా 4 సంవత్సరాలు ఎక్కువ ఉండాలి. 4 కాదు, మస్తు సంవత్సరాలు ఎక్కువ ఉండాలి. 18 కదా, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే 1, 2, 3, 4, 5, 6, 7 కదా, గుర్తుండాలని చెప్తున్నా. 25 సంవత్సరాలు పోటీ చేయడానికి. రాజ్యసభ కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు? సి 5 సంవత్సరాలు. ఒక్క నిమిషం, కాదు, శాశ్వత సభ. ఇది శాశ్వత సభ అండి. రాజ్యసభ శాశ్వత సభ. 2014 సంవత్సరంలో లోక్సభ ఎన్నికలలో పాల్గొన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? సి. రాజ్యసభ సభ్యుల కాలపరిమితి ఎంత? బి. రాజ్యసభ సభ్యుల కాలపరిమితి ఎంత? 6 సంవత్సరాలు. మొదటి లోక్సభకు ఎంతమంది సభ్యులు ఎన్నికైనారు? ఏ 489. 2014 సంవత్సరపు ఎన్నికలలో కలిపి మొత్తం ఎన్నిసార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి? సి 16 సార్లు. 1951-52 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళలో ఎంత శాతం మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు? 1951-52లో 28. బి 46%. అత్యధిక లోక్సభ సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? డి ఉత్తరప్రదేశ్. లోక్సభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఓటు హక్కు ఉన్నవారు ఎంతమంది? 30. ఏ. ఉత్తరప్రదేశ్లో 8 నియోజకవర్గాలు ఉంటే మేఘాలయలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 21. బి 2. 2014 లోక్సభ ఎన్నికలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య సుమారుగా ఎన్ని? 2014. సి 9,30,000. రాష్ట్రపతిని ఎన్నుకునేది. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? డి ఏ మరియు బి అట. అన్ని రాష్ట్రాల శాసనసభకు ఎన్నికైన సభ్యులు. అండ్ బి వచ్చేసి పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు. ఓకే, ఆన్సర్ ఈస్ ఏ మరియు బి. భారతదేశంలో మొదటి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఏ 1951-52. మొదటి సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మహిళల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్న మహిళల శాతం ఎంత? సి 40%. 2014 లోక్సభ ఎన్నికల్లో ధారావత్తు కోల్పోయిన అభ్యర్థులు మినిమం డిపాజిట్ కూడా రాని వారు ఎంతమంది? డి 7,000 మంది. అత్యల్ప లోక్సభ సభ్యులు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? డి పైవన్నీ మిజోరాం, సిక్కిం, నాగాలాండ్. అత్యల్ప. క్రింది వాటిలో దేనికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి? 18. బి లోక్సభ. 2011 లోక్సభ ఎన్నికల్లో సుమారుగా ఎంతమంది పోలింగ్ సిబ్బందిని ఉపయోగించుకున్నారు? ఏ 1 కోటి. ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గంను గుర్తించండి. ఏ మంత్రివర్గం. ఈయన రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. బి ఉపరాష్ట్రపతి. ఇక జతపరచము. మొదటి లోక్సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్న సీట్లు. జతపరచము. ఫస్ట్ది 1. ఒక నిమిషం. 1. ఇక 1ది సి, తర్వాత చెప్తా. 1ది సి, 2వది ఏ, 3వది డి, 4వది బి. ఓకే. రామరాజ్య పరిషత్ 3, హిందూ మహాసభ 4, సోషలిస్టులు 12, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 9. మళ్ళీ ఇంకోటి జతపరచమైన ఇచ్చింది, జనసంఘ్. ఇగో ఇక్కడ ఆడ అంటే ఇక్కడ రాసిన చూడండి. 1వది డి, 1వది ఇగో డి,
అండ్ రెండోది వచ్చేసి ఏ, మూడోది వచ్చేసి ఈ, అండ్ నాలుగోది వచ్చేసి సి, ఐదోది వచ్చేసి బి. ఓకే, ఇతర పార్టీలు 30, స్వతంత్రులు 41, కాంగ్రెస్లో 364, కమ్యూనిస్టు పార్టీలు 23, ఓకే, జనసంఘ 3. ఇక ఇది కూడా ఒకటి జతపరచమైన ఉంది. వివిధ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్న ఓటర్ల శాతం 44ది, 1వ ఒక్క నిమిషం సి, అండ్ రెండవది డి, అండ్ మూడవది వచ్చేసి ఈ, నాలుగోది వచ్చేసి బి, ఐదోది వచ్చేసి ఏ, 66%. 2014లో 66.4%. సెకండ్ దాంట్లో 2009. ఓకే, నలభై ఐదోది 45 కూడా ఇగో పోలింగ్ కేంద్రాల సంఖ్య. ఇది కూడా జతపరచము 1951, 52లో. 45ది ఏమొచ్చింది, 1వ డి, 1వ డి. రెండవది ఉపయోగించిన ఉక్కు బ్యాలెట్ పెట్టెలు ఎంతది, ఇది 45ది కదా, 45ది. రెండవది సి, రెండవది సి. ఇగో మూడవది ఈ, మూడవది ఏంటిది, ఇగో ఈ. ఓకే, నాలుగవది బి, తర్వాత ఏముంది, ఐదవది ఏ. 17,500. సో ఇదిగో ఏం అవి ఒకసారి చూసుకోండి. అదే వీడియో మళ్ళీ చూడండి. జతపరచు రాష్ట్రాల వారీగా లోక్సభ నియోజకవర్గాల సంఖ్య భవిష్యత్తులో మారుతుంది. 1వది డి, రెండవది ఏ, తెలంగాణ 17, మూడవది ఎఫ్, మహారాష్ట్ర 4వది ఈ, కేరళ 5వది సి, 6వది ఢిల్లీ 7, బి, 6వది బి. చూసారా, అరుణాచల్ ప్రదేశ్ 25, తెలంగాణ 17, తమిళనాడు 39, మహారాష్ట్ర 48. తమిళనాడు కంటే మహారాష్ట్రలో ఎక్కువన్నది. కేరళ ఢిల్లీ 7, కేరళ 20. ఓకేనా, ఇక్కడ వరకు అయిపోయినాయి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 8th క్లాస్ 9th క్లాస్ చేయమని చెప్తున్నారు, తప్పకుండా చేస్తానండి. మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీ మెసేజ్లు మీ చదువుతున్నాను నేను, మీ మెసేజ్లు, మీ కామెంట్స్ తప్పకుండా 8th 9th చేస్తాను సార్. మీ కామెంట్స్ రాసినందుకు ధన్యవాదాలు. రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్. ఎక్కడన్నా తడబడినా లేకపోతే నాకు పలకడం రాకపోయినా ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్.